మత్తయి సువార్త 25:24-26. తరువాత ఒక తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడవునైనా కఠినుడువని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పాను. కనుక నేను భయపడి వెళ్ళి నా తలాంతును భూమిలో దాచిపెట్టింది, ఇదిగో నువ్వు తీసుకొనమని చెప్పాను. చూద్దాం, చదవం. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా. ఇతని మొదటి పొరపాటు ఏంటంట? సోమరితనము. సోమరితనం అంటే ఏంటి? ఉన్నది చాలే. ఎప్పుడైనా ఒక మనిషి పడిపోయాడంటే నీలో ఉండే బలహీనతను చూపిస్తున్నాడు. ఆ ప్రాంతంలో నువ్వు బలపడాలా. ఎవరిని పడిపోయాడంటే నీకు అవకాశం ఇస్తున్నాడు. అతని బలహీనతను బలముగా మార్చని ప్రార్థించే అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు ప్రార్థించాలా? అతని కొరకు నువ్వు ప్రార్థిస్తే నీ బలహీనత బలంగా మారుతుంది. నువ్వు పడిపోకుండా. నువ్వు అక్కడ పడిపోయావంటే అర్థం ఏంటి? ఆ ప్రాంతంలో నువ్వు బలముగా ఉండాలా. యూ నీడ్ టు బి స్ట్రాంగ్ ఇన్ దట్ ఏరియా. అరే పడిపోయాడంటే అతని కొరకు ప్రార్థించాలి. బీ కేర్ఫుల్. అందరూ చెప్పండి, దేవుడిని పూర్తిగా అర్థం చేసుకోవాలా, ఈ దేవుడిలో లోతుగా వెళ్ళాలా. నాకు దేవుడు తెలుసు, ఆ ఒక్క మాట సరిపోదు. యూ నీడ్ టు గ్రో మోర్. అంటే నీవు ఫలించే దాన్ని బట్టి, అభివృద్ధిని బట్టి కూడా దేవుడు తలాంతులను కొలిచి నీకు ఇంకా నూతనమైన ఇవ్వడానికి ఆయన ద్వారాలు తెరుస్తున్నాడు. అందుకు యజమానుడు చూసి, సోమరి అయిన చెడ్డదాసుడా. ఎక్కడ సోమరయ్యాడు? వాయ్? ఎందుకు సోమరయ్యాడు? ఈ దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోవడంలో సోమరుడైపోయాడు. ఎంతమందికి అర్థమైంది? కానీ ఈ దేవుణ్ణి ఏం చెప్తే అది కరెక్ట్, ఈ దేవుడు ఏం చెప్తే అదే పరిశుద్ధమైంది. ఈరోజు తినొద్దన్నాడు, అది పరిశుద్ధమైంది. ఈరోజు తినమన్నాడు, అదే పరిశుద్ధమైంది. తర్వాత మన్నా తినమన్నాడు, తిను. వాళ్ళు ఆ మన్నా తినడం కనుక అలవాటు చేసుకొని ఉంటే 2-3 రోజులు 4 రోజులు 14వ రోజు కానాన్లో ఉండేవారు. వాళ్ళ గనక 2 వారాలు మన్నాను గౌరవంగా తినుంటే ఎక్కడుండేవారు? కానాన్లో. కానీ 2వ రోజు 3వ రోజు చిరాకు వచ్చేసింది కాబట్టి వాళ్ళు చనిపోయే వరకు అదే మన్నా తిన్నారు. యు సీ దట్ they ate that all their life what they don't want. అందరూ చెప్పండి, నేను దేవుని కోసము కొన్ని వదులుకుంటా, దేవుని కోసము కొన్ని చేస్తా. ఎనీథింగ్ దట్ యు డోంట్ లైక్ ఆర్ లైక్, డూ ఇట్. అది నువ్వు దేవుని కోసం వదులుకుంటే నీకు ఇష్టమైంది ఇంకా ఎక్కువ చేస్తాడు, ఇష్టం లేదు నీకు దూరం చేస్తాడు దేవుడు. ఇఫ్ యూ సాక్రిఫైస్ ఫర్ గాడ్. చాలా మందికి ఈ రోజు జ్ఞానం సంభవిస్తుంది. యూఆర్ గెటింగ్ సమ్ విజ్డమ్ టుడే. చాలా మందికి అర్థమవుతుంది, నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలకు ఇరుక్కుపోయాను, ఎందుకు నాకు ఇక్కడ ఇలా అయిపోయాను, వై డిడ్ ఐ ఫెయిల్, వై డిడ్ ఐ గెట్ స్టాక్. ఈరోజు నీవు ఇరుక్కుపోయి ఎక్కడెక్కడైతే ఆగిపోయావో ఈరోజు దేవుడు నీకు విడుదల ప్రకటిస్తున్నాడు. బీ ఫ్రీ, క్యారీ ఆన్, ఐఎమ్ ఎ గుడ్ గాడ్. సోమరితనం, దేవుడిని ఇంకా తెలుసుకోవాలా. ఐ వాంట్ టు నో గాడ్. ఇంకా లోతుగా తెలుసుకోవాలా. పౌలు అంటాడు, ఆయన ప్రేమ యొక్క లోతును, ఎత్తును, వెడల్పును ఇంకా తెలుసుకోవాలంటున్నాడు. ఇది ద ఓన్లీ వన్. ఇంకో మాట అంటాడు, ఆయన పునరుద్ధాన శక్తిని తెలుసుకోవడం కోసము మరణానుభవంలో కూడా పాల్గొనడానికి నేను రెడీ అంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? థర్స్ట్ ఫర్ డీప్ థింగ్స్. అందులో పౌలు సోమరుడు కాదు, ఇంత బోధలు చేస్తున్నా, అది చేస్తున్నా, ఇదిగో ఆ గ్రంథాలు పట్టుకురా, నేను ఇంకా ఈ దేవుడి గురించి బాగా తెలుసుకోవాలా. హీ వాజ్ నాట్ ఇగ్నోరింగ్ దాట్. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఎక్కడ పేతురు సోమరుడు అయ్యాడు, ఎక్కడ పౌలు సోమరుడు కాలేదు? ఎంతమందికి అర్థమైంది? లేజినెస్ ఇన్ నోయింగ్ గాడ్ ఈజ్ డేంజరస్. ఆయన పునరుద్ధాన శక్తిలో పాలు పొందుకునే వరకు నేను వెళ్తా, ఆయన ఇంకా తెలుసుకోవాలా. థర్స్టీ. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి ఏ విషయంలో సోమరిగా ఉన్నా, దేవుని జ్ఞానము విషయములో, ఆయన అర్థం చేసుకునే విషయములో, ఆయన ఫలాల విషయములో, ఆయన వరాల విషయంలో నా జ్ఞానాన్ని పెంచుతూనే ఉంటాను. దట్స్ ఇంపార్టెంట్ అమాంగ్ ఆల్ ద గెటింగ్. దానికోసము నీ వ్యాపారాన్ని ఆపుతావా? ఆపు. నీ కుటుంబాన్ని ఆపుతావా? ఆపు. కొంతకాలం కుటుంబాన్ని వదిలేశారు శిష్యులు. యేసుప్రభువు ఏమన్నారు? మళ్ళా 100 రెట్లు పొందుకుంటావంటే నీ కుటుంబాన్ని ఇంకా బాగా సమృద్ధితో అనుభవిస్తావు నువ్వు అని అర్థం. నీ వ్యాపారాన్ని వదిలిపెట్టావా? 100 రెట్లు, అన్ని 100 times you will get comfortable నా కోసం. ఎంతమందికి అర్థమైంది? తండ్రి చనిపోతున్నా వెళ్ళనివ్వలేదు. ఎందుకంటే నా కోసము దాన్ని మిస్ అవ్వక, నేను బోధిస్తుండగా ఏం జరిగినా నా బోధన మటుకు మిస్ అవ్వక. దేవుళ్ళు ఎదగకపోతే ఇరుక్కుపోతావు నువ్వు. మార్తా మరియా ఇద్దరి మధ్య గొడవ. ప్రభువా, ఇది వంట చేయట్లేదు, అక్కడ కూర్చుంది, ఈ రోజే సాయం చేయట్లేదు, నువ్వేం అలా చూస్తున్నావు? నా బోధ కోసము ఒక పూట పస్తున్నా ఉండు,
తర్వాత నీ జీవితాంతము అనేక మంది పస్తులు తీర్చేటట్టు దేవుడు నీకు సామర్థ్యం ఇస్తాడు. కొంతమంది ఈ రోజు దేవుని లోతుగా తెలుసుకుంటున్నారు. అండ్ యు నో గాడ్ ఇమ్మీడియట్లీ హీ స్టార్ట్స్ బ్లెస్సింగ్ యూ. యు విల్ బి ఎ ఫ్రీ మ్యాన్. యు విల్ బి ఓపెన్ టు గాడ్, నాట్ కార్నరింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏరియాస్. ఏ సామర్థ్యమైనా ఇది మటుకు పోగొట్టుకోకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎస్, నోయింగ్ ఇన్ గాడ్, గోయింగ్ డీపర్ ఇన్ ద లార్డ్. అందుకు అతని యజమానుడు వాడిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, అంటే ఆయన్ని తెలుసుకోపోవడం వల్ల ఆయన గురించి తప్పు సమాచారము కూడా, నాట్ నోయింగ్ గాడ్ ఇస్ డేంజరస్. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి తెలుసుకోవడం ఒకటే సరిపోతుందా? ఆయన ఈ ప్రేమ యొక్క యేసు ప్రభువు వారు లోతుగా తండ్రిని నమ్మాడు. హీ సరెండర్డ్. ఓ పక్కన శరీరంతో యుద్ధం చేస్తున్నాడు. నా దేవా ఎందుకు విడిచిపెట్టావు, నీ చిత్తమైతే గిన్నె తల్లు. కానీ ఎక్కడో ఉంది ఆయనకి కూడా అపార్థం చేసుకునేటువంటి మరి శరీరము తలంపులు ఉన్నాయి. కానీ ఆయన కొంచెం ఎక్కువసేపు ప్రార్థించి ఎక్కువ దేవుణ్ణి తెలుసుకొని వాటన్నిటిని జయించేశాడు. ఇప్పుడు చెప్పండి, అనుదిన ఆహారము ఎంతమంది తింటున్నారు? ఒక్క సంఘటన మిస్ అయినా రిస్క్. ఎందుకు? ఒకవేళ ఆ శిష్యుడు తండ్రిని కప్పెట్టడానికి వెళ్ళాడు అనుకోండి, సెంటిమెంట్. కానీ తర్వాత తుఫాన్ వచ్చింది, అందరూ చచ్చిపోయారు అక్కడ తుఫాన్లో, వరదల్లో అన్నట్లు. అయితే యేసుప్రభు వారు ఇతన్ని వెళ్ళనివ్వకుండా ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎందుకు వెళ్ళనివ్వలేదు? ఎందుకంటే ఇంకొక గంటలో మనం ఓడెక్కుతాం, ఓడలో తుఫాన్ వస్తుంది. ఆ తర్వాత తుఫాన్ ఎలా కాపాలో మీకు నేర్పించబోతున్నా. ఎంతమందికి అర్థమైంది? ఆ వరదలో, ఆ ఎండలో, ఆ వడదెబ్బలో కొట్టుకుపోకుండా దీని మీద కూడా అధికారం ఉందా? నాలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడా అనే పాఠం. సో గాడ్ ఇస్ టీచింగ్ దట్ లెసన్. చూసారా, ఈ లెక్కన లోకము సెంటిమెంటు, కొన్ని పాత పద్ధతుల సెంటిమెంట్లో కొత్తవి తెలుసుకోకుండా ఎంతగా కోల్పోతున్నామో మనము. సంబడి ఈస్ లెర్నింగ్ సంథింగ్ పవర్ఫుల్ టుడే. ఇంట్లో పని, ఉద్యోగం, చదువు అన్నీ ఉన్నాయి. కానీ ఎందులోనో సోమర్తనం ప్రకటించు. దేవుణ్ణి తెలుసుకోవడంలో సోమర్తనము మాత్రము పనిచేయదు. ఎంతమందికి అర్థమైంది? నెవర్ నెవర్ ఇన్ నోయింగ్ గాడ్, ఇన్ నోయింగ్ గాడ్, నెవర్ కాంప్రమైజ్ ఇన్ దట్ ఏరియా. నీ సంపాదన అంతా ఇచ్చి అన్ని ఇచ్చి ఏం సంపాదించుకోవాలంట? డెలిజెన్సీ ఇన్ నోయింగ్ ద లార్డ్. ఇదేదో చిన్నది అనుకుంటున్నారా? చిన్నది కాదు. ఇలా చేయడం వల్ల అబ్రహాం ఆశీర్వాదం నెరవేరుతుంది, తెలుసు కదా. పేతురు తన వరాలు, అద్భుతాలు, సేవలో వెళ్ళిపోయాడు, కానీ దేవుణ్ణి కొంచెం లోతుగా తెలుసుకునే దాంట్లో ఫెయిల్ అయ్యాడు. ఎంతమందికి అర్థమైంది? సౌలు దేవునికి కానుకిచ్చాడు, దేవుని మాట వింటున్నాడు, కానీ దేవునిలో లోతుగా వెళ్ళి తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు సౌలు. దావీదు నరహత్య కూడా చేశాడు, కానీ సమస్తం పోయేటప్పటికి అన్ని తీసాయి, కానీ నీ పరిశుద్ధాత్మను తీయొద్దు అన్నాడు. ఎందుకు? అది ఉంటే ఇలాంటి మళ్ళీ 100 రెట్లు ఇస్తాడు దేవుడు. సౌలేమో అది పోతే నా రాజ్యం పోకూడదు, దాని కొరకు ప్రవక్తలనే, అభిషేకం అందరినీ చంపడానికి రెడీ అయిపోయాడు, లోకరాజులాగా. మత్తయి సువార్త 25 మొదటి నుంచి చూద్దాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 10 మంది తయారయ్యారా లేదా? తయారయ్యారు 10 మంది. చూద్దాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. మొత్తం 10 మంది అందరూ తయారయ్యారు. అందరికీ తెలుసు దేవుడు వస్తున్నాడని, అందరూ రెడీ అయ్యారు. కానీ అందులో దేవుడు 2 భాగాలు చేశాడు. కొంతమందికి ఏం లేదంటున్నాడు. అలాగే లేదా? వాళ్ళకి ఉంది, కానీ ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయారు. ఎంతమందికి అర్థమైంది? అంటే ఆ బుద్ధి కోసము కొన్ని చోట్ల కాంప్రమైజ్ అయిపోయారు. యు సీ దట్ నా? యు నీడ్ టు నో దిస్ గాడ్ ఎట్ ఎ డీపర్ లెవెల్. నీకున్న దాన్ని ఆయనకి ఇస్తే ఆయన ఆశీర్వదించడా? హీ విల్ టేక్ యు టు ఎ న్యూ లెవెల్. చూద్దాం, కంటిన్యూ. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ, ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొని రండి అను కేక వినపడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి.
వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. What did you compromise? ఎక్కడ? వాట్ డెసిషన్? వాట్ దిస్ థింగ్స్? కరెక్టే, పడిపోయావు, పొరపాటు చేసావు, కానీ లేచి ఇంకా స్పీడ్గా పరిగెట్టాలా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన విషయంలో కొంచెం ఇగ్నోర్ చేశారు. అంటే వదిలి వచ్చి భోజనం చేస్తే ఆ ఊరికి భోజనం పట్టగలను అక్కడ కూర్చున్నాడు. హీఈస్ ద మాస్టర్. ఆ కడుపుని చేసినోడు. ఆ కడుపు గురించి ఆలోచిస్తావు ఆయన చెప్తున్నప్పుడు. ఆయన తెలీదా? హీ విల్ టేక్ ఓవర్ ఎవ్రీథింగ్. నీకు వెళ్ళా చేయమన్నప్పుడు ఆయన తెలీదా? చెప్పులు కావాలని, నీకు బట్టలు కావాలని, నీకు నీళ్ళు కావాలని, నీకు వాహనం కావాలని, నీకు గాలి కావాలని అన్నీ తెలుసు ఆయనకి. ఎంతమందికి అర్థమవుతుంది? హీ ఈజ్ ద మాస్టర్ బిల్డర్ అండ్ ద క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన కొరకు కొన్ని 5 తలాంతులు ఆయన చేతిలో పెడితే దాన్ని అన్నిటిని ఆశీర్వదిస్తాడు. డోంట్ హైడ్ ఎనీథింగ్. డోంట్ హైడ్. బీ ఓపెన్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ అండ్ డూ సంథింగ్ మోర్. ఎంతమందికి అర్థమవుతామో నేను ఫర్గెటింగ్ ఇట్. యేసుప్రభు రాత్రి ప్రార్థన చేసి పగలంతా ఏం చేయలేదా? పగలంతా పనిచేశాడు ఆయన. రాత్రి ప్రార్థించి, ఉదయకాలంలో ప్రార్థించి, పనిచేసే కాలంలో పని కూడా చేశాడు. ఆత్మ వరాలు ఫలించాడు, ఫలాలు ఫలించాడు. ఎంతమందికి అర్థమైంది? అంటే ఈ 5 బుద్ధి లేదంటే 5కి ఏం తక్కువైంది? అన్ని చేస్తున్నారు కానీ దేవుణ్ణి ఎరుగుట అనే విషయంలో ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయారు. ఎంతమందికి అర్థమైంది? ఏమని? ఆయన ఒకవేళ ఆలస్యం చేస్తే ఎక్స్ట్రా పట్టుకెళ్ళాలి కదా అనే జ్ఞానము దేవునిలో లేకపోయింది. ఎంతమందికి అర్థమైంది? సంబడి ఈస్ గోయింగ్ అన్ ఎక్స్ట్రా మైల్ టుడే టు నో హెమ్. టు నో హెమ్. యూనో, పరిశుద్ధాత్ముడు ఒక్క పని ఏంటి తెలుసా? హీ విల్ ఆల్వేస్ గివ్ యూ ఎనర్జీ టు గో అన్ ఎక్స్ట్రా మైల్. నీకు ఇంకొక మెట్టు ఎక్కడానికి గల సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు. అందుకే యూ నీడ్ టు ఫోకస్ ఆన్ దాట్. అధిక సిద్ధపాటు అనండి, అన్ ఎక్స్ట్రా ప్రిపరేషన్. God wants you to prepare more and have an extra preparation in the Lord. అరే, ఆయన ఆలస్యం చేస్తే ఎక్స్ట్రా పట్టుకెళ్ళవా అంటే అది తెలీదా? ఆయన వచ్చేస్తున్నాడు కరెక్టే, కానీ ఒకవేళ అక్కడ ఆలస్యం చేస్తే ఈ 5 లోతుగా తెలుసుకున్నారు. వాళ్ళు పరిశుద్ధాత్ముడు చెప్పాడు, ఇతను ఆలస్యంగా వస్తాడు, అందుకని ఎక్స్ట్రా పట్టుకెళ్ళు. వీళ్ళు అలాగా అధిక నూనె సంపాదించుకున్నారు ఈ 5. మత్తయి 26:40. ఆయన మరలా శిష్యుల యుద్ధకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? చూసారా ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే, కుడ్ యూ నాట్ వాచ్ మీ 1 hour? వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం 20 నిమిషాలే, అరగంటే అంతే. కుడ్ యూ నాట్ వాచ్ 1 hour more? అక్కడ యేసుప్రభు వారు సిద్ధపడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఆయనలో చెప్తున్నాడు, ఈ సిలువ మరణం కోసం నువ్వు ఎక్స్ట్రా సిద్ధపడాలా. ఇంతకుముందు వాళ్ళు చంపేస్తున్నారు, నీ సిద్ధపాటు సరిపోయింది, నీ డైలీ ప్రేయర్ సరిపోయింది. వాళ్ళు చంపుదామని చూశారు ప్రతిరోజు నిన్ను, కానీ నీకు సిద్ధపాటు సరిపోయింది, నీ సిద్ధపాటు. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళబోయేది సిలువ మరణం. ఇప్పుడు ఇజ్రాయేల్ని తప్పించుకోవడమే కాదు, నువ్వు కొంచెం ఎక్స్ట్రాగా చేయాలా. ఈయన్ని అధికంగా తిరస్కరిస్తారు, అందుకని ఈ భయాన్ని అధిగమించాలి గనక నువ్వు కొంచెం ఎక్కువ ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది? సో ద హోలీ స్పిరిట్ విల్ గివ్ యూ పవర్ టు ప్రిపేర్ మోర్. ద మిషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడు అధిక సిద్ధపాటుకి, అధిక సామర్థ్యానికి నన్ను సిద్ధపరుస్తాడు. హీ విల్ ఎంపవర్ యూ టు డూ మోర్. దిస్ ఈస్ ద పవర్. ఆ అధిక సిద్ధపాటులోనే ఈ 5 వెళ్ళిపోయారా? అధిక సిద్ధపాటులోనే ఆ మంచి దాసుడు, ఆ చెడ్డ దాసుడు దాన్ని దాసేశాడు. మంచోడే, అతను మంచోడు కానీ కాదు. హీఈస్ గుడ్, బట్ హీ మిస్డ్ ఇట్. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. ఎలా తెలుసుకోవాలంట ఆయన్ని? పరిశీలనగా. ఒకవేళ నువ్వు ఏదైనా గర్వంగా చెప్పుకోవాలి అంటే, నా దేవుడు కొంచెం నాకు లోతుగా తెలుసు అనే దాని విషయమై గర్వంగా చెప్పుకోవాలంట. ఇఫ్ యూ వాంట్ టు బోస్ట్ ఎనీథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, బోస్ట్ అబౌట్ నోయింగ్ గాడ్ ఎట్ ఎ డీపర్ లెవెల్. దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ యూ నీడ్ టు బోస్ట్.
ఎంతమందికి అర్థమైంది? ఒకవేళ నీ గురించి ఏమన్నా చెప్పుకోవాలి, గొప్పది ఏంటంట ఈ దేవుణ్ణి తెలుసుకోవడము. ఆ వాక్యం మీ హృదయంలోకి లోతుగా వెళ్ళను గాక. ఎందుకంటే ఆయన కృపగలవాడని తెలిస్తేనే కదా 5 తలాంతులోడు 5 పెట్టాడు, 2 పెట్టాడు. ఆయన కృపగలవాడని తెలియక నువ్వు విత్తని చోట కోయవాడు ఈ భయం పెట్టేశారు కాబట్టి, దేవుని విషయమై పూర్తి జ్ఞానం లేదు కాబట్టి భయపడి అనేక మంది ప్రకటించట్లేదు. ఎంతమందికి అర్థమైంది? అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపాలనగా భూమి మీద కృప చూపుచు. అందరూ చెప్పండి, నా దేవుడు కృపగలవాడు. దిస్ ఇస్ బేసిక్ థింగ్. అందుకే నీలో వచ్చే పరిశుద్ధాత్ముడు పేరు ఏమంటాడంట? ఆదరణకర్త. యేసుప్రభు వారి పేరేటంట? కృపామయుడు. తండ్రి కూర్చునే సింహాసనం ఏంటంట? కృపా సింహాసనం. దిస్ ఇస్ ద ఫౌండేషన్. అందరూ చెప్పండి, ఇది పునాది అనండి. దిస్ ఇస్ ద ఫౌండేషన్. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనను బట్టి అతడు అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు దేవుడు పేతురుని బట్టి ఎక్కువ ఆనందించాడా? పౌలుని బట్టి ఎక్కువ ఆనందించాడా? ఎందుకంటే పరిశీలనగా తెలుసుకున్నాడు. భోజనానికి వెళ్ళాడు రోమీల దగ్గరికి. పేతురు ఏం చేశాడు? పేతురు అయితే ఇప్పుడు వస్తాను వెళ్ళిపోయాడు. అదే పౌలు ఏం చేస్తాడో, క్రీస్తు కొరకు నేను ఏదైనా సాధ్యమని తినేస్తాను అని చెప్పి అది తింటూ రాజుకు స్వార్థ ప్రకటిస్తాడు. యు సీ దట్? డోంట్ డూ ఎ రాంగ్ జడ్జ్మెంట్. టు నో గాడ్ ఎట్ ఎ డీపర్ లెవెల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఆచారాలు, ట్రెడిషన్స్, బాండేజెస్, దేస్, రూల్స్, రెగ్యులేషన్స్. ద్వితీయోపదేశకాండము 4:29-31 వరకు. అయితే అక్కడి నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు, అంటే ఒకవేళ నువ్వు దేవుడి నుంచి పడిపోయి పాపాలు చేసి అన్నీ పోగొట్టుకొని నువ్వు శత్రువుల దేశంలోకి వెళ్ళిపోయి శత్రువుల దేశాల్లో బానిసలుగా నువ్వు పని చేస్తున్నా, ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడి అక్కడైనా నన్ను తెలుసుకొని నువ్వు దేవుడివి అని ఒకవేళ ఒప్పుకుంటే ఏం చేస్తాడో చెప్తున్నాడు ఇక్కడ. చూద్దాం. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. ఈవెన్ ఇన్ ద ఓల్డ్ కవెనెంట్ ఇజ్రాయెల్ అనేక సార్లు వాళ్ళు ఈ దేవుడిని విడిచిపెట్టేశారు, దేవుడి నియమాలు విడిచిపెట్టేశారు, తిరిగిపోయారు. మళ్ళా లాస్ట్లో బానిసలు అయిపోయిన తర్వాత మళ్ళీ మొరపెడితే దేవుడు ఒక్కొక్క దేవజనుడిని పంపించాడు. మోషేని పంపించాడు, తర్వాత యెహోషువని పంపించాడు, తర్వాత గిద్యోని పంపించాడు, తర్వాత డెబోరా, ఆ తర్వాత ఇంకా జెఫ్తా, అనేక మందిని, సంసోను, దాని తర్వాత అగైన్ సౌలు, దావీదు, అలా పంపిస్తానే ఉన్నాడు దేవుడు. ఏం చూస్తున్నాం ఆయనలో? కనికరం. ఈజ్ అ మర్సిఫుల్ గాడ్. అంతేకాని ఆయన కనికరం అని మనం లోతుగా తెలుసుకోకుండా ఉండాలా? తెలుసుకోవాలా? ఎస్, ఈవెన్ డీపర్ ఇన్ హిస్ లవ్. అందరూ చెప్పండి, ఆయన కనికరం ఇంకా లోతుగా తెలుసుకుంటాను. నీ దేవుడు యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపో. ఒకవేళ నువ్వు దేవుడిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినా కానీ నువ్వు మళ్ళీ తిరిగి వస్తే కొట్టేస్తాడేమో, చంపేస్తాడేమో అనుకుంటున్నావేమో, తిరిగి వచ్చేయి. ఆయన నిన్ను విడవడు, కనికరం చూపిస్తాడు, మళ్ళా హత్తుకొని నిన్ను కొత్త స్థాయికి తీసుకెళ్తాడు. ఈ రోజు మీరందరూ 100 అంతలు ఫలిస్తారు. ఇలాగే ఈ దేవుణ్ణి తెలుసుకుంటేనే నువ్వు ఫలించగలవు. ప్రభువా, ఈ హస్తాలను ఆశీర్వదించండి. బ్లెస్ దీస్ హ్యాండ్స్, బ్లెస్ దీస్ హ్యాండ్స్. వీళ్ళు వెంటనే పంట కోసుకునేటట్లు వీళ్ళని ఆశీర్వదించండి. ఇదిగో విత్తనము చల్లువారు వెంటనే ద్రాక్ష పళ్ళు మరి కోసుకోవడానికి వస్తారంట. నీవు ఈ హస్తాలకి నీ ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదంగా మార్చండి. బ్లెస్ దీస్ హ్యాండ్స్ సో దట్ దిస్ హ్యాండ్స్ విల్ బ్లెస్సింగ్ టు సో మెనీ. ఇదిగో 20 ఏళ్ళు బట్టి నేను ఇంతే సంపాదించా, 10 ఏళ్ళు బట్టి నాకు ఇంత నష్టపోయాను, ఇలా జరిగింది. అలాగే ఇలా కాదయ్యా, ఈ హస్తములను ఇప్పుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా నా దేవుడు ఈ కరువు కాలంలో చూడేటువంటి సాక్ష్యము ఈ హస్తాలకి దయచేయమని నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.